హలో గైస్, ఈరోజు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే బ్రెడ్ కస్టర్డ్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా బ్రెడ్ స్లైసెస్ని ఇలా చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేసేసుకుని స్క్వేర్ షేప్స్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని సరిపడా ఆయిల్ వేసుకుని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి, సో దట్ మనకి బ్రెడ్ పీసెస్ మాడిపోకుండా ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్లైస్ని ఫ్రంట్ బ్యాక్ కూడా ఫ్లిప్ చేసుకొని చూపిస్తున్న విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి షేడ్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన ప్లేట్లో పెట్టుకోవడమే. ఇప్పుడు అదే పాన్లో 1 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసి దాంతోనే 1 కప్ ఆఫ్ వాటర్ని కూడా వేసి మంచిగా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు స్టిర్ చేసుకోవాలి. సో వన్స్ షుగర్ ఇలా మెల్ట్ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న స్లైసెస్ని యాడ్ చేసి షుగర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు అలానే ఉంచుకోవాలి. సో ఇది అబ్జర్వ్ అవుతూ ఉన్నప్పుడు మనం దీని లోపల పెట్టుకోవాల్సిన కస్టర్డ్ స్టఫ్ని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక పాన్ పెట్టుకుని 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుని దాంట్లోనే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసి షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యే వరకు స్టిర్ చేసుకోవాలి. సో వన్స్ మనకి షుగర్ అంతా స్టిర్ అయిపోయి మనకి ఇలా మిల్క్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు కస్టర్డ్ మిశ్రమాన్ని యాడ్ చేద్దాం. అది ఎలా రెడీ చేసుకోవాలంటే 1/2 కప్ ఆఫ్ మిల్క్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి ఇలా మరుగుతూ ఉన్న పాలల్లో వేసుకుని మంచిగా స్టిర్ చేసుకోవాలి. సో ఇలా చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పు కూడా వేసి ఇంకొక 2 మినిట్స్ స్టిర్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో ఇలా రెడీ అయిన బ్యాటర్ని మనం ఇందాక షుగర్ డిప్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే బ్రెడ్ కస్టర్డ్ రెడీ.